స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది? ఇన్వెస్టర్ తీసుకునే డెసిషన్స్ పట్ట, బిజినెస్ పర్సన్స్ తీసుకునే డెసిషన్ పట్ట. రెండు. బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజేషన్ లో కీ మేనేజరియల్ పర్సన్స్, వాళ్ళు చేసే మిస్టేక్ అయినా, వాళ్ళు తీసుకునే డెసిషన్ అయినా అది గ్రోత్ కి ఉపయోగపడుతుందా లేకపోతే లాస్ కి ఉపయోగపడుతుందా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1960 crores అకౌంటింగ్ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దేనికి ఆ 1960 crores? డెరివేటివ్ కాంట్రాక్ట్స్ సడన్ గా టెర్మినేట్ చేసేసారు లాస్ట్ ఇయర్స్ లోనే, కానీ వాళ్ళు స్టిల్ నోషనల్ ప్రాఫిట్స్ ని అకౌంట్ చేస్తున్నారు. ఈ 24-25 ఇయర్ లో ఈ 1960 crores నోషనల్ ప్రాఫిట్ అంటే ఏదైతే వాళ్ళు ప్రాఫిట్ డిక్లేర్ చేశారో అందులోంచి 1960 crores లెస్ చేయాలి. ఇప్పుడు ఈ అకౌంటింగ్ లాస్ వలన టాప్ మేనేజ్మెంట్ మొత్తాన్ని చేంజ్ చేస్తున్నారు. చేంజ్ చేయడం అంటే వీళ్ళని తీసేసి వేరే కొత్త వాళ్ళని పెట్టడం అనే అవ్వచ్చు, లేదా ఉన్న రోల్స్ ని షఫుల్ అయినా చేయొచ్చు. మొన్న 25th April కి ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ ప్రైస్ 820 ఉంది. చూడాలి ఈ చేంజ్ వలన, ఈ అకౌంటింగ్ ల్యాప్స్ వలన సోమవారం అంటే 28th ఎటువంటి చేంజ్ జరుగుతుంది అని. ఇటువంటి మరిన్ని డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ ఫాలో అనేది ఉంది కదా, చేయండి. థ్యాంక్ యూ సో మచ్.